సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారంటే, తల్లి నీ కోసమే ఈ సందేశం, ఈరోజు రాత్రిలోగా ఈ సందేశాన్ని విను, నీ కోసం చేస్తున్న ఆఖరి ప్రయత్నం కాదు అనకుండా విను తల్లి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, అందులోని అర్థం పరమార్థం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే విందామా. బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిషం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువు గారు జ్యోతిషం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే, గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9630606444. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక ఈరోజు బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి లైక్ ఇచ్చి అలాగే హైప్ కూడా ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం ఒక మంచి వాక్కు అనేది ఇస్తున్నారు. బిడ్డ, నీ కోసం నీ బాబా ఒక మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా నువ్వు విను. ఖచ్చితంగా నిన్ను ధనవంతుని చేస్తాను. నేను నీకు గురుస్థానంలో ఉండి ఒక పరిష్కారాన్ని చెబుతాను. చెప్పింది చెప్పినట్లుగా చేశావంటే రేపటితో నీ సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. అంతులేని సంపద తప్పకుండా పొందుతావు. అలాగే ఏదైతే ఎవరైనా నీ చెప్పు చేతుల్లో ఉంటారు, ఏది కోరుకుంటే అది తక్షణం నీ వద్దకు తప్పకుండా వచ్చి చేరుతుంది. నిన్ను ఇప్పటి వరకు మానసికంగా బాధించిన ఏదైనా సరే, అది మనుషులైనా లేదా పరిస్థితులైనా నీకు అనుకూలంగా తప్పకుండా మారిపోతాయి. నువ్వు చేయవలసింది ఏంటి అంటే, ఒక మంగళవారం కానీ ఒక శనివారం రోజు కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళు. తమలపాకులు, అరటిపండ్లు, సింధూరం హనుమంతునికి సమర్పించు. ఆ తర్వాత 11 ప్రదక్షిణలు హనుమంతుని చుట్టూ చెయ్యి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయబిడ్డ. అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదువు. అప్పటికప్పుడు ఎలా వస్తుందంటే, ఫోన్లో కానీ వినటం కానీ చదవటం కానీ చాలా మంచిది. తర్వాత నువ్వు సమర్పించిన ఆ సింధూరం కొద్దిగా ఇంటికి తెచ్చుకో. ఆ సింధూరాన్ని ఇంటి గుమ్మానికి పెట్టు. అలాగే నీవు ధనం నిల్వ చేసే ప్రదేశంలో కూడా పెట్టుకో. ఆ సింధూరం నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు రోజు ధరించండి. దాని నుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుంది. మీలో ఆకర్షణీయమైన శక్తి తప్పకుండా పెరుగుతుంది. ఎదుటి వారికి మీ మీద గౌరవ మర్యాదలు తప్పకుండా పెరుగుతాయి. నీ చుట్టూ శుభకరమైన ఒక ఆరా ఉండి రక్షిస్తుంది. తద్వారా మీరు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం నీతో వరిస్తుంది బిడ్డ. రేపు నీవు ఆలయానికి వస్తావు కదూ, అక్కడ హనుమ రూపంలో నీ బాబాని కూడా నువ్వు దర్శించుకుంటావు. ఎందుకంటే హనుమంతుణ్ణి దర్శించమని చెప్పిందే ఈ బాబా కదా. చక్కగా పాటించు. నీ కలలన్నీ నిజం చేసుకో. సంతోషంగా ఉండు. నీ బాబా ఏది చెబితే అది కేవలం నీ కోసమే అని నీకు తెలుసు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకో. నీకు నేను మాట ఇస్తున్నాను. ఈరోజు నీకు ధనం ఎలా నిల్వ చేసుకోవాలి, ధనాన్ని ఎలా ఖర్చు పెట్టకూడదు, ఇంకా ధనం నీ ఇంట్లోకి రావడానికి నువ్వు చేసే పరిష్కారాలు, ఇవన్నీ కూడా నేను చెప్తాను.
ఇవన్నీ కూడా నువ్వు పాటించినప్పుడు ఒక్క సందేహం కూడా రావచ్చు నీకు. మనం అరటిపండ్లు, తమలపాకులు కూడా హనుమాన్ ఆలయం తీసుకువెళ్తాం కదా, వాటిని ఏం చేయాలి? అక్కడ వచ్చినటువంటి భక్తులకు పంచిపెడితే చాలు బిడ్డ. మీరు సింధూరాన్ని మాత్రం ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నుదుటిన తెస్తే నీకున్న సంతోషం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యమయంగా ఉంటారు. అంతేకాకుండా ఎంతటి చెడు ప్రభావం కూడా మిమ్మల్ని ఆవహించదు. ఎటువంటి చెడు పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగా మారుతాయి. భయమంతా పోయి ధైర్యం ఉంటుంది. ఇంకా ఏదైనా మీరు కొంచెం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, కొంతమందికి డ్యూటీ పరంగా, వృత్తిపరంగా ఎప్పటికైనా ఎక్కడికైనా వెళ్తున్నారంటే కొంతమంది ఇంకా కొన్ని కారణాల వల్ల పరిహారాలు చేసుకోలేకపోవచ్చు. మరేం పర్వాలేదమ్మా, చేసినా చేయకపోయినా బాబాగారు ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను కదా. ఈ సాయి చెప్పిన ప్రతి మాట అర్థమైంది కదా, అర్థం చేసుకున్నావు కదా. ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని నీ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుకో. నేను నీ బాగు కోరుకుంటున్నాను బిడ్డ. అలాగే నీకు పట్టుదల ఉంటే, ఏదైనా సాధించే శక్తి నీకు ఉంటే అందరికంటే కూడా నువ్వు మంచి స్థాయిలో ఉంటావు. నిన్ను ఏం చేయాలనుకున్నా నువ్వు ఇతరులు హేళన చేసేవారు, వెనక్కి లాగేవారు ఉండటం అన్నది సహజమే. ఇది కలికాలం కదా, చాలామంది అలా ఉంటారు. అంత మాత్రాన వెనక్కి నువ్వు తగ్గవద్దు. వారికి నీ విజయమే సమాధానం కావాలి. నీ శక్తినంతా ఉపయోగించు, కఠిన సాధన చెయ్యి. నీలో అంతర్గత శత్రువులు ఉంటారు కదా, అవి ఏంటో తెలుసా? నిర్లక్ష్యం, బద్ధకం, అతి విశ్వాసం. వీటిని నువ్వు ఎప్పుడు కూడా వదులుకోవాలి. ఎప్పుడు కూడా వాటిని పట్టుకోవటానికి కూడా ప్రయత్నించకూడదు. బద్ధకం అనేది నీకు అస్సలు రానివ్వకు. నిర్లక్ష్యం అనేది కూడా రానివ్వకు. అతి నమ్మకం అనేది కూడా అది చాలా బెరిసి కొడుతుంది తల్లి. ఎందుకంటే నమ్మకం అనేది మంచిదే, అతి నమ్మకం అది కొంచెం వినాశనానికి దారితీస్తుంది. అలాగే ఏ విషయం కూడా బద్ధకంగా ఉండి నువ్వు పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఆ పని అక్కడే ఆగిపోతుంది. ఇక ఏ విషయం పైనైనా, ఏ యొక్క పనిపై మీదైనా, ఎవరిదైనా మనుషుల మీదైనా నువ్వు నిర్లక్ష్యం చూపిస్తే ఆ యొక్క మనిషి కానీ, వస్తువు కానీ, అదృష్టం కానీ అన్నీ దూరం అవుతాయి అని గుర్తుంచుకో. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని వదలవద్దు, కానీ అతి విశ్వాసమే వద్దు అనేది. వీటిని ఎప్పుడు కూడా నువ్వు దగ్గరకు కూడా రానివ్వకు. గురువులు చెప్పింది దృష్టి పెట్టి నేర్చుకో. వారిని గౌరవించు. ఎల్లవేళలా నీ లక్ష్యం మీదనే గురి ఉంచు, శ్రద్ధ ఉంచు. నీ తల్లిదండ్రులు వారి శక్తి మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కదూ, అవి వృధా చేయొద్దు. నీ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే సంఘటనలు నీకు ఎదురవ్వచ్చు. అయినా సరే సిద్ధంగా, స్థిరంగా ఉండు. నీ ఆశయ దిశగా పయనించినప్పుడు ఒక్కొక్కసారి వైఫల్యాలు ఎదురుకావచ్చమ్మా. అంత మాత్రాన వెనుకడుగు ఎప్పుడు వేయకు. ఇక పట్టుదల వదలకుండా ప్రయత్నం చేయి. విజయం తప్పకుండా నీ సొంతమవుతుంది. ఎన్ని సాధనలు చేసినా, ఎంత ధ్యానం అనే సాధన చేస్తూ ఉన్నావు కదా, నీవు ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతావు. ఈ బాబా ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి. ఆ హనుమంతుని ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి. నువ్వు ఎంచుకున్న మార్గం నిన్ను ప్రపంచంలో విజేతను చేస్తుంది. నిర్ణయాన్ని తప్పు పట్టిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు, గొప్పగా నిన్ను పొగుడుతారు. నీవు అనుకున్నది సాధించినది త్వరగా నీలాగా ప్రయత్నించే వారికి చేయందించు, వారిని సహకరించు. వారికి ఉన్నతంగా ఉండేలా మనసులో కోరుకో. సౌకర్యాలు కల్పించు. మానవ సేవే మాధవ సేవ అన్నది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. ఇతరులకు నువ్వు ఏది చేసినా అది నాకు వచ్చి చేరుతుంది అని అపోహలో ఉండకు. అలా ఆలోచించొద్దు. అది నువ్వు మర్చిపోవాలి బిడ్డ. నువ్వు సంతోషంగా జీవించాలని ఈ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నేను మాట ఇస్తున్నాను. నీ వ్యాపారం కానీ అది నీ స్థాయికి మించిపోయి పెరుగుతుంది. అలాగే అప్పుల వలన మానసిక ఆందోళన పెరిగింది కదా, అదంతా దూరమవుతుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి వచ్చినా డబ్బంతా వడ్డీలకే సరిపోక అవి కట్టడానికి బాబా అని నువ్వు ఎంతగానో నన్ను ఆరాధిస్తున్నావు. అన్ని సమస్యలు తీరుతాయమ్మా. ఇక నీకు జీవితంలో సంతోషం, సుఖం అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యం అంతా లభిస్తుంది. నీ బాబా నువ్వు ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు నువ్వు ఈ యొక్క బాబా మాట విన్నావంటే నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వచ్చే తీరుతుంది. నీ జీవితం కానీ
విననటువంటి ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. ఈ చక్కటి సందేశం ఈ సాయి ద్వారా నీకు అందించాను అంటే నువ్వు అదృష్టవంతునివి. ఇక ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా నీవు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఇక నిశ్చింతగా ఉండు, అంతా నీకు మంచే జరుగుతుంది. నీకు మంచి రోజులు అనేవి ప్రారంభమయ్యాయి. ఇక దేని గురించి నువ్వు బాధపడకు. నీ చేతి నిండా ధనం లేదని ఇప్పటివరకు బాధపడ్డావు కదా, ఇక నీకు అతి త్వరలోనే నిండుగా ధనం అందబోతుంది. అది లేదు ఇది లేదు అన్న రోజులు మారి అన్నీ కూడా నీకు సవ్యంగా జరుగుతాయి. ఎన్నో ఇబ్బందులు పడ్డావు, అప్పుల బాధతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ రోజంతా గడిపావు. కానీ ఇక అలా కాదు. ఇప్పుడు ధనలక్ష్మి నిన్ను వరించబోతుంది, అనుగ్రహిస్తుంది. నీ ఇల్లంతా సుఖ సంతోషాలు అనుగ్రహించి నింపేయాలని, నీ ఇంట్లోని వారందరూ కలకల్లాడుతూ ఆనందంగా తిరగాలని, నీ మీద అపారమైన దయతో ఆమె నీ ఇంటిలో తిష్ట వేసుకుని ఉంది ఆ లక్ష్మీదేవి. తప్పకుండా నీ బాబా మాటలు ఎప్పటికీ వ్యర్థం కావు. నువ్వు ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి అవసరమైనంత ధనం నిన్ను చేరబోతుంది. నువ్వు సంతోషమే కాదు, ధనం చేతికి అందించావు కదా అని చెప్పి నువ్వు అనవసరపు ఆడంబరాలకి వెళ్ళి ధనాన్నైతే వృధా చేసుకోవద్దు, ఖర్చు పెట్టుకోవద్దు. ముందు నీకైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకో. తర్వాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకో. ఆ పైన పిల్లల భవిష్యత్తు కోసం దాచి ఉంచు. ఎంతో పొదుపుగా చేసుకుంటే ధనాన్ని వృద్ధి చెందేలా చేసుకొని మరలా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల కలిగే బాధ నీకు రాకూడదు. నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే ఈ మంచి ప్రయోజనం చేకూరింది. ఈ సమస్యలన్నీ చక్కబడిపోయి నీవు ప్రశాంతంగా వృద్ధి చెందాలని నీ బాబా ఆశీర్వదిస్తున్నాను. నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా జీవిస్తావమ్మా. నీ ఇంట ధనరాశి పొంగే మార్గం కూడా ఒకటి ఉంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను చేకూరుతుంది. ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏమాత్రం ఎదుగుదల లేదు కదూ. ఎంత సంపాదించినా అది నీ కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నావు. మొత్తం ఖర్చు అంతా అయిపోయింది. ఎంత చేతికి వచ్చినా కూడా ధనం మిగులుబాటు లేదని ఇబ్బందులు పాలవుతున్నావు. ఇక వాటన్నిటికీ కూడా స్వస్తి. పైసా పైసా కూడబెట్టుకొని ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగు నింపుకుంటావు. నేను మాటిస్తున్నాను కదా. నీ జీవితంలో సంతోషకరమైన రోజులు ఆరంభమయ్యాయని ఇక కంగారు పడకు. అన్నీ మారిపోయినాయి. నీ జీవితంలో చేసే ఈ బాబా మహిమ అనేది అనంతమైనది కాబట్టి మంచి ఫలితం నీకు తప్పకుండా చేరుతుంది. ఆందోళన, భయం ఇవన్నిటినీ వదిలి ఆనందంగా జీవించటం నేర్చుకో. నీ బాబా దయ నీతో ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.